విజువలైజేషన్ ద్వారా విద్యార్థికి ఓ కొత్త అనుభూతి వస్తుంది మరియు ఈ భట్టి పట్టే విధానంను ఆలోచించే విధంగా ఈ విజువలైజేషన్ ద్వారా ఆ విద్యార్థి ఈజీగా అర్థం చేసుకుంటాడు. సో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి శనివారం అందిస్తున్న వనితా టీవీ వారికి అలాగే డెల్టా అకాడమీ వారికి కృతజ్ఞతలు అంటూ శివరామకృష్ణ గారు తెలుపుతున్నారండి. థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ గారు. మీలాంటి టీచర్స్ ఈ కార్యక్రమాన్ని చూడడం, తర్వాత మిగిలిన విద్యార్థులకు కానీ టీచర్స్ కానీ ఈ కార్యక్రమాన్ని చూసేలాగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా విధానం ప్రకారం మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఒక లాస్ట్ 5-6 years నుంచి ఐఐటి జేఈ పేరు మీద మనకి ఒక అనారోగ్యకరమైన టీచింగ్ ఫౌండేషన్ కోర్స్ పేరు మీద జరుగుతుంది. దీనికి టీచర్స్ సపోర్ట్ ఉన్నట్టయితే మనం మళ్ళీ ఒకసారి మన ఓల్డ్ డేస్కి వెళ్ళొచ్చు, విద్యార్థులకు కాన్సెప్ట్ టీచింగ్ని మనం నేర్పించవచ్చు. అదే కాకుండా ఒక మ్యాథ్స్ టీచర్ మనం ఈ లాస్ట్ 3-4 వారాలే మనం ఫిజిక్స్ కాన్సెప్ట్స్ గురించి చాలా వీడియోస్ చూపించాం. ఆ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ చూపించిన మ్యాథ్స్ టీచర్ అప్రిషియేట్ చేస్తున్నారంటే దట్ ఈస్ వీఆర్ వెరీ గ్రేట్. సంథింగ్ స్పెషల్. ఈ కార్యక్రమం మీ అందరికీ ఉపయోగపడినందుకు మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. కాలర్తో మాట్లాడదామండి. ఫస్ట్ నమస్కారం అండి. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు దేవిక అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ డౌట్ అడగండి. యాక్చువల్లీ మా సన్ అండి ఇంటర్ సెకండ్ ఇయర్ మన నారాయణ సెకండ్ ఇయర్ లో చదువుతున్నాడు. ఐఐటిలో ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నాడు. సో ఈ స్కోర్ 96% ఇన్ ఫస్ట్ ఇయర్. బట్ ఇప్పుడు ఐఐటి ఏదైతే అతను ఏదైతే చేస్తున్నాడో అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజ్ డూయింగ్ వెల్ అనమాట. బట్ మ్యాథ్స్ ఏంటంటే కొంచెం ఇటు ఐ మీన్ ఈజ్ హ్యావింగ్ లిటిల్ డౌట్ ఇన్ మ్యాథ్స్ అనమాట. అతను ఐ మీన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా స్కోర్ చేస్తున్నాడు. మ్యాథ్స్ ఏంటంటే అతను సిబిఎస్ఈ 10th పాస్ సిబిఎస్ఈ 10th విత్ 9.6 points అనమాట. బట్ మ్యాథ్స్ కొంచెం ప్రాబ్లం అయింది. సో అంటే మ్యాథ్స్ ఎట్లా సింపుల్ గా చేయాలి అనేది ఆయనకి ఇంప్రూవ్ ఎట్లా సింపుల్ గా చదువుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చేస్తున్నారు, మ్యాథ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చేస్తున్నారంటే నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ లోనే కాకుండా ఐఐటి ఎగ్జామ్స్ కూడా బాగానే చేస్తున్నాడు. మ్యాథ్స్ కూడా 96% ఓవరాల్ ఇంటర్మీడియట్లో వచ్చిందంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో మ్యాథ్స్ కూడా బాగానే ఉంది, కానీ అది ఐఐటి లెవెల్కి కన్వర్ట్ అవ్వట్లేదు. అదే కదా ప్రాబ్లం, బేసిక్ క్వశ్చన్ అది. సో అది కొంతమంది సిబిఎస్ఈ వాళ్ళకి మ్యాథ్స్ ప్రాబ్లం అని ఉండకూడదు, కానీ ముందు నుంచే వాళ్ళకి ఎందుకో భయం ఉంటుంది. కానీ సిబిఎస్ఈ స్టాండర్డ్స్ తక్కువ, దానివల్ల నాకు తెలుగు మ్యాథ్స్ కొంచెం ఐ విల్ ఆల్వేస్ బీ వీక్ అని. సో ఫస్ట్ థింగ్ హీ హెస్ టు లెర్న్ అని. ఇప్పుడు 11th 12th వచ్చిన తర్వాత సిబిఎస్ఈ అవన్నీ గురించి ఆలోచించకూడదు. మనం 6వ క్లాస్ 7వ క్లాస్లో ఏం చదివామో ఏమి చదవలేదో మరి దాని గురించి వీ డోంట్ వరీ అబౌట్ ఇట్. అట్లాగే ఇది సిబిఎస్ఈ అయినా వాట్ ఈ షుడ్ హ్యావ్ డన్, సిబిఎస్ఈ తర్వాత ఎస్ఎస్సి పుస్తకం తీసుకొని మిగతా ఉన్న సిబిఎస్ఈలో లేని సిలబస్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకుంటూ అది ప్రాక్టీస్ చేస్తే పర్వాలేదు. అది కూడా ఇప్పుడు కూడా ఇఫ్ ఈ డస్ దట్ ఇట్ ఈస్ ఫైన్. కానీ 11th ఈ ఐఐటి ప్రోగ్రాంలో ఉన్నాడంటే హీ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ గాటన్ సమ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్. అది ఫస్ట్ ఇయర్లో మేబీ నెగ్లెక్టెడ్ మ్యాథ్స్ కొంచెం. అది ఆ ఫస్ట్ ఇయర్ పోర్షన్స్ అవి అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ కోసం స్ట్రెయిట్ లైన్స్, ఈ క్యాల్కులస్, అవి ఎస్పెషలీ ఆ లిమిట్స్ కాన్సెప్ట్స్ సరిగా అర్థం అవుతే అది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఐఐటి మ్యాథ్స్ ఎందుకంటే 2-3 కాన్సెప్ట్స్ కలుపుతారు, అదే కాకుండా 2-3 టాపిక్స్ నుంచి ఒకే క్వశ్చన్లో వస్తుంది. సో అందుకు అది కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే మామూలుగా ఐఐటికి వెళ్ళే విద్యార్థులలో 3 సబ్జెక్టులో కంప్లీట్ థరోగా ఉన్న విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక టాప్ 2 to 300 తప్పిస్తే మిగిలిన వాళ్ళు 2 సబ్జెక్టులు బాగా చేయడము, ఒక సబ్జెక్టు కొంచెం తక్కువగా చేయడం జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి బేసిక్గా సిబిఎస్ నుంచి వచ్చాను లేక ఐసీఎస్ నుంచి వచ్చాను అని ఒక మెంటల్ బ్లాక్ తీసేస్తే, మోర్ సైకలాజికల్ అనుకుంటాను, తీసేస్తే కనుక
ఫిజిక్స్ కెమిస్ట్రీలో స్ట్రాంగ్గా ఉన్నాను అనుకున్నాడు కాబట్టి దాంట్లో మ్యాక్సిమం స్కోర్ చేయడము, మ్యాథ్స్లో డీసెంట్గా స్కోర్ చేయడం, ఇది చేసుకుంటే సక్సెస్కి ఏమీ ప్రాబ్లం ఉండదు బేసిక్గా. అదే కాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాగా స్కోర్ చేసినాడంటే మ్యాథ్స్ ఇస్ నాట్ సచ్ ఏ వీక్నెస్. ఆ కాన్ఫిడెన్స్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే మ్యాథ్స్లో స్ట్రెంత్ లేకపోతే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అది ఫినిషింగ్ చేయలేము, అది మార్క్స్ రావు. మార్క్స్ వస్తున్నదంటే మ్యాథ్స్లో హీ మే బీ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్. ఓకే, లాస్ట్ వీక్ మీరు ఒక ఫిజిక్స్ వీడియో చూపించి ఒక క్వశ్చన్ అడిగారు. దానికి ఒక కాలర్, ప్రమోద్ అనే కాలర్ మనకి మెయిల్ ద్వారా తన ఆన్సర్ని మనకి మెసేజ్ చేశారు. ఆ ఆన్సర్ ఏంటనేది శ్రీకాంత్ గారు మీరు చూపించండి. ఓకే, అయితే మనకి ప్రమోద్ గారు ఒక మెయిల్ మనకు పంపించారు. ప్రమోద్ గారు, మీకు ఫస్ట్ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే యాక్చువల్గా మేము చూపెట్టిన ఈ వీడియో ఉంది చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్ అయిన వీడియో. యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ లెవెల్లో దీనికి ఆన్సర్ చేయడం చాలా అంత సులభమైంది కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అయినప్పటికీ అయితే ఆయన కొంచెం ఇంగ్లీష్ రాయడంలో కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. నెక్స్ట్ టైం ఏమైనా కావాలనుకున్నప్పుడు తెలుగులో కూడా రాయొచ్చు. బట్ ఒక ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం ఆయన మెన్షన్ చేశారు. వెన్ వీల్ ఎట్ రెస్ట్ ఇట్ డస్ నాట్ బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్, బట్ వెన్ ఇట్ గెయిన్స్ మోషన్ ఇట్ స్టార్ట్స్ బ్యాలెన్సింగ్ ఇట్ సెల్ఫ్. ఇది దాదాపుగా ఆల్మోస్ట్ మీరు కరెక్ట్గానే చెప్పారు. దీనికి మనం యాక్చువల్గా ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం మ్యాథమెటికల్గా ఆలోచిస్తే కొంచెం కష్టమైన కాన్సెప్ట్ ఇది. బట్ స్టిల్ ఇక్కడ మనం కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, మామూలుగా ఈ వీల్ని కనుక మనం స్పిన్ చేయకుండా వదిలేసినట్టయితే ఇది గ్రావిటీ వల్ల కింద పడిపోతుంది యాక్చువల్గా. బట్ ఇక్కడ స్పిన్ చేయడం వల్ల, ఈ స్పిన్ చేయడం వల్ల కింద పడిపోవట్లేదు అనమాట. దీనికి ముఖ్యంగా ఏంటి అంటే ఇది యాంగులర్ మూమెంటం యొక్క డైరెక్షనల్ ప్రాపర్టీని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఇది. దీని ఒక గైరోస్కోప్ అంటారు యాక్చువల్గా చెప్పాలంటే, ఇది గైరోస్కోప్ అంటారు. తర్వాత ఇది ఒక ప్రెసిషనల్ ప్రాపర్టీ. దీనివల్ల ప్రాక్టికల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక వెయిట్ యాక్ట్ చేస్తుంది. ఈ వెయిట్ వల్ల జరిగిన టార్క్, వెయిట్ వల్ల కలిగిన టార్క్ మనకి దీని యాంగులర్ మూమెంటం ఈ డైరెక్షన్లో ఉంటుంది, వెయిట్ వల్ల జరిగిన టార్క్ దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే ఈ టార్క్ అనేది యాంగులర్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తుంది అనమాట. సో వెయిట్ వల్ల కలిగిన టార్క్ యాంగులర్ మూమెంటం డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల ఇది ఈ రకంగా తిరగడం వల్ల కొంతసేపు కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. అయితే ఇది పూర్తిగా అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళ్ళేసి మన ఆ వీడియోను చూద్దాం. ఇంతకుముందు మనం ఇచ్చిన వీడియోను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇది యాంగులర్ మూమెంటం వీడియో మనకు లాస్ట్ టైం ఇచ్చింది. జస్ట్ 1 సెకండ్. ఓకే, చూడండి, ఇట్లాగా ఈ వెయిట్ వల్ల ప్రొడ్యూస్ చేసిన టార్క్ యాంగులర్ మూమెంటం డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల అది సైకిల్ చుట్టూ ఇట్లా తిరుగుతుంది అనమాట. అయితే ఇట్లాగా చేయడానికి మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా అతి ముఖ్యమైన కాన్సెప్ట్. దానికి ప్రమోద్ గారు దాదాపు సరైన సమాధానం ఇచ్చారు. వారికి మళ్ళీ ఒకసారి మనం కంగ్రాట్స్ చెప్తాం. ప్రమోద్ గారు, మీరు ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే శ్రీకాంత్ గారితో, భాస్కర్ గారితో మాట్లాడాలనుకుంటే మీరు ఒకసారి కాల్ చేయొచ్చు. అదేవిధంగా ప్రమోద్ గారిలా మీరు కూడా మెయిల్ చేయాలనుకుంటే vanitagate@gmail.comకి, అలాగే feedback@deltaiit.comకి మెయిల్ చేయొచ్చు. అలాగే కింద ఫోన్ నెంబర్స్ కూడా రాయడం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. నమస్తే అండి. హలో, పేరు? నా పేరు చరిత అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ రామ్నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మీ డౌట్ అడగండి. యాక్చువల్లీ మాకు ఇద్దరు అబ్బాయిలు అండి. పెద్ద బాబు 8th క్లాస్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఐఐటి ఫౌండేషన్ ఉన్న స్కూల్లో వేసాము, అంటే ఐఐటి కాన్సెప్ట్తో ఉన్న స్కూల్లో. అయితే తను ఏంటంటే ఐఐటిలో ఒక 3-4 లెవెల్స్ ఉంటాయండి. 3 లెవెల్స్ వరకు బాగా చేశాడు. 4th లెవెల్ వచ్చేసరికి టీచర్స్ ఏమంటున్నారంటే స్కూల్ బుక్స్ లోది కాకుండా
అవుట్ ఆఫ్ వస్తున్నాయి క్వశ్చన్స్, అందుకే పిల్లలు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నా డౌట్ ఏంటంటే అవుట్ ఆఫ్ అంటే ఏంటి అంటే కాన్సెప్ట్ అర్థమైనప్పుడు పోర్షన్ నుంచి అవుట్ ఆఫ్ రావడం అంటే నాకు అర్థం అవట్లా. పోర్షన్ లోనే వస్తుంది కానీ అవుట్ ఆఫ్ బుక్ వస్తుంది కాబట్టి పిల్లలు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా మనకు ఇస్తున్నారండి రీజనింగ్. ఈ ఐఐటి ఫౌండేషన్ గురించి మనం గతంలో కూడా మాట్లాడుకొని ఉన్నాము. వీళ్ళకి లెవెల్స్ అనేవి ఏంటంటే 8th ఉన్న వాళ్ళకి ఫస్ట్ లెవెల్ అంటే 8th అయి ఉంటుంది, సెకండ్ లెవెల్ అంటే 9th అయి ఉంటుంది, లేకపోతే ఇంకేదో అట్లాగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దాకా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఒక అన్హెల్దీ ప్రాక్టీస్ అది. యాక్చువల్గా ఈ టైంలో ఆ అబ్బాయికి ఆ లెవెల్స్ గురించి పట్టించుకోకుండా, లెవెల్స్ అంటే ఏంటంటే మామూలుగా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ప్రాబ్లం చేయమని అని ఉంటారు, అంతకంటే ఎక్కువగా వేరే ఏమీ ఉండదు. బేసిక్గా కాన్సెప్ట్స్ కనుక అబ్బాయికి అర్థమవుతూ ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిందే. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళకి ఈ కాన్సెప్ట్ కనుక ఇప్పుడు సరిగ్గా సెటిల్ అవుతే కొంచెం మెచ్యూరిటీ పెరిగిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఆ ప్రాబ్లం చేసే కెపాసిటీ వస్తుంది. ఎవరో కొంచెం గిఫ్టెడ్ చిల్డ్రన్ అట్లా చేస్తున్నారు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా నాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సమ్స్ అన్ని అయిపోవాలి, అట్లా అయిపోతేనే మళ్ళీ నాకు ఐఐటి వస్తుందనే భ్రమలను వదిలేయడం చాలా మంచిది. అది పిల్లవాడికి చాలా ఆరోగ్యకరమైనది. లేకపోతే ఏమవుతుందంటే మనం నీకు పక్కవాడికి మార్కులు వస్తున్నాయి, లేకపోతే మీ ఫ్రెండ్ రమేష్కి వస్తున్నాయి, నీకు రావట్లేదు అంటే నువ్వే చదవట్లేదు, నీకు అర్థం కావట్లేదు, నీకు ఐఐటి వచ్చే అవకాశాలు లేవు అని అనేకంటే ఒకవేళ కాన్సెప్ట్ కనుక నిజంగా అర్థమైతే దాంతో ఆల్మోస్ట్ ఒక 50 to 60% ప్రాబ్లం సాల్వ్ అయింది. కాబట్టి దాని గురించి ఎట్లాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని నా సలహా. అదే కాకుండా అబ్బాయి 8th క్లాస్లో ఉన్నాడు. 8th క్లాస్లో ఫోర్స్ గురించి మాట్లాడతారు, 11th ఉంది, 12th ఉంది, ఇంజనీరింగ్లో కూడా అదే అంటారు. సో అందుకు ఫోర్స్ నాకు కాన్సెప్ట్లో నాకు సిలబస్లో ఉంది అని అనుకోవచ్చు, కానీ దాని మీద ఆ బేస్డ్ అయిన ప్రాబ్లం అది 11th నుంచి హెచ్సి వర్మ ప్రాబ్లం అవ్వచ్చు. సో అందుకు ఆ పిల్లవాడిని బ్లేమ్ చేయకుండా అది ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మేబీ ఆ సరి అయిన కాన్సెప్ట్స్ చెప్పకుండా ఆ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎవరికైనా అది ప్రాబ్లం వస్తుంది. సో అందుకు బెస్ట్ ఇస్ టు అండర్స్టాండ్ వాడు తన చేయవలసినవి ఈజ్ ఈ ఏబుల్ టు డూ. అంటే బేసిక్గా ఏంటంటే అప్లికేషన్ మామూలుగా ఒక టఫ్ సమ్ దాని సొల్యూషన్స్ ఇవ్వడము, ఒక 10 sums 20 sums 50 sums ఇవ్వడము, దాంట్లో నుంచి కొన్ని ఇవ్వడం, అది టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా 8th లెవెల్లో లేక కొంచెం ఎక్కువగా నేర్చుకుంటే ఆ 9th లెవెల్ సమ్స్ అయినా కూడా స్వంతగా సింపుల్గా ఉన్న స్వంతగా సమ్ చేయ వస్తున్నారా చూడాలి, అంతేగాని అన్ని సమ్స్ వస్తున్నాయా లేదని చూడడం అనేది అంత సైంటిఫిక్ కాదు. ఓకే, మేఘన సంతోషి అనే ఒక పర్సన్ మనకి మెసేజ్ చేశారు. అది ఏంటనేది భాస్కర్ గారు మీరు చదివి వినిపించండి. మెయిల్ మీరు దానికంటే ముందు మీరు ఈ ప్రమోద్ కుమార్ గారికి ఏదో సలహా ఇద్దాం అనుకుంటున్నారు కదా. అది ముందు అది ప్రీవియస్ ఈమెయిల్ గురించి కామెంట్ చేయాలని ఉంది. ఓకే, ఏంటంటే ఈరోజు ఎస్ఐటి శాట్ ఎగ్జామ్ అయింది. శాట్ అంటే మనం వన్ ఆఫ్ అవర్ ఫీచర్స్ ఈజ్ మనం కాన్సెప్ట్ క్లారిటీ ఐఐటి అండ్ జేఈ గురించే కాకుండా కెరియర్ కౌన్సిలింగ్ కూడా మనం చేస్తున్నాం. సో ఒక ఆప్షన్ స్టూడెంట్స్కి ఏంటుందంటే ఇండియాలోనే కాకుండా పై దేశాల్లో కూడా చదువుకోవడానికి, అంటే 12th తర్వాత ఇంజనీరింగ్ అయినా ఇంకేదైనా మెడిసిన్ అయినా ఎనీ అదర్ సబ్జెక్ట్ అక్కడ కూడా చదువుకోవడానికి కొంతమంది ఇప్పుడు ఇంక్రీజింగ్లీ కొంతమంది అది ఇష్టపడుతున్నారు. సో దానికి అమెరికాలో చదవాలంటే ఒక ఎగ్జామ్ ఎస్ఐటి అని రాస్తారు. దాంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, వర్బల్, క్వాంటిటేటివ్, అనలిటికల్. మునుపు అనలిటికల్ అంటే ఇప్పుడు బిట్స్ ఎగ్జామ్ లాగే కొన్ని ప్యాటర్న్ రికగ్నిషన్స్ క్వశ్చన్స్ ఉండేవి, అంటే ఈ ఐక్యూ టెస్ట్లో గట్టా ఉన్నవి. ఈ మధ్యన 3-4 ఏళ్ళ కిందట మార్చేశారు. క్రిటికల్ రీజనింగ్ అది ప్యాటర్న్ రికగ్నిషన్లో కాకుండా ఎస్సే రైటింగ్ ద్వారా వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు కొన్ని టాపిక్స్ ఇస్తారు, దాని మీద రాయమంటారు. అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తారు, దాన్ని క్రిటికలీ అనలైజ్ చేయమంటారు. వీటి ద్వారా వాళ్ళు అనలిటికల్ స్కిల్స్ టెస్ట్ చేస్తున్నారు. సో అందుకు ఈ ఈమెయిల్ చూస్తూ మనం మ్యాథ్స్లో మనం ఏ ఇంప్లైస్ బి, బి ఇంప్లైస్ ఏ, ఇవన్నీ లాజికల్ స్టేట్మెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి నేర్చుకుంటారు. 10th స్టాండర్డ్ సిలబస్లో కూడా ఉంది. కానీ మనం రాస్తున్నప్పుడు కూడా ఈ సేమ్ లాజిక్, ఎందుకంటే మనం ఆర్గ్యుమెంట్ ఇస్తున్నామంటే దానికి రీజనింగ్ ఉంటుంది, ప్రిమైజ్ ఉంటుంది. అంటే మనం ఏంటి మనం వీఆర్ అస్యూమింగ్ ఏది మనం ప్రూవ్ చేస్తున్నాం. సో ఈవెన్ ఇన్ జనరల్ లైఫ్ మనం ఆర్గ్యుమెంట్స్ బిల్డ్ చేస్తాం. సో అందుకు ఇప్పుడు ఈ ఈమెయిల్ చూస్తే
ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో he writes a particle in a circular motion possesses an angular movement అంటే angular momentum అయి ఉంటుంది. The rotation wheel in the video is circle shaped and rotates in circular motion, possesses an angular movement. దీన్ని ఆ లాజిక్ ద్వారా చూస్తే ఫస్ట్ ప్రిమైజ్ ఏంటంటే ఎనీ పార్టికల్ ఇన్ ఎ సర్క్యులర్ మోషన్ పొజెసెస్ అన్ యాంగులర్ మొమెంటమ్. అది ఫిజిక్స్ ప్రకారం చూస్తే అది కరెక్ట్. రెండో ప్రిమైజ్ ఏంటంటే రొటేషన్ వీల్ ఇన్ ద వీడియో ఈజ్ సర్కిల్ షేప్డ్, అది కూడా కరెక్టే. ఇప్పుడు దానివల్ల దేర్ ఫోర్ హీఈస్ కంక్లూడింగ్ it rotates in a circular motion and will possession because it possesses an angular momentum. Logically, that is the way he is analyzing it. రెండోది it rotates more fast when shaped in a circle. ఇది డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అక్కడ ఖచ్చితంగా లేదు. పోతే ఈవెన్ ఫిజిక్స్ ప్రకారం ఆలోచించినా కూడా అది అంత కరెక్ట్ గా లేదన్నమాట. మూడో పారాగ్రాఫ్లో మనం చూస్తే ఇక్కడ ఏంటుందంటే there is one condition in the rotating wheel when ఈ paragraph చూస్తే there is one condition in the rotating wheel at rest. It does not balance itself, but when it gains motion it starts balancing itself. ఇక్కడ మళ్ళీ ప్రిమైజ్ ఉంది, ఒక కండిషన్ ఉందని ముందు రాశాడు. ఏంటి ఆ కండిషన్? వీల్ అట్ రెస్ట్ ఉన్నప్పుడు ఇట్ బ్యాలెన్స్ అవ్వదు, కానీ మోషన్ మొదలయ్యేసరికి ఇట్ బ్యాలెన్సెస్ ఇట్ సెల్ఫ్. సో again one conclusion, once again logically it is adequate sound and physics prakaram kuda sound gaane undi anamata. Okay, so last paragraph మనం చూస్తే in the angular momentum example అంటే వీడియో గురించి మాట్లాడుతున్నాడు. when we are driving a cycle అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, మనం సైకిల్ నడిపిస్తే it possesses angular momentum and helps to balance the cycle. దట్స్ నైస్ యాక్చువల్లీ. ఎందుకంటే మామూలుగా సైకిల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ స్పిన్నింగ్ మామూలుగా సైకిల్ పెడితే పడిపోతాం, స్పిన్ చేస్తుంటే మనకు బ్యాలెన్స్ ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే మనం సైన్స్లో మనం ఒక సిచ్యువేషన్ చదివి వీ మేక్ జనరలైజ్ స్టేట్మెంట్. సో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఈస్ టాకింగ్ అబౌట్ మన రియల్ లైఫ్లో కూడా మనం సైకిల్ నడుపుతాం కదా, ఏంటవుతుంది. సో దట్ ఈస్ ద రైట్ వే టు థింక్ అబౌట్ సైన్స్. సో ఆయనకు మీరు ఇచ్చే ఒక ప్రత్యేకమైన సలహా ఏంటి దీంట్లో? దట్ ఇది we can spelling mistakes getta marchipoyina. So whenever he is making a statement, oka punctuation is important. Punctuation lane vallana koncha kashtam ayindi, ante full stop lu commalu sariga pettali. Kani danikanna you have to be very clear, clarity undali. Nenu what is my assumption, what is my conclusion. So adi veru veruga cheste manaki telustundi, chadivina vadiki kuda chaala సులభంగా. ఇంకా ఇంగ్లీష్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనుకుంటాను. ఓకే, అది మెయిల్ కూడా ఒకసారి చదివి వినిపించండి. ఇది మేఘ్నా సంతోషి అని అమ్మాయి ఇది రాసింది. సార్, ఐఎమ్ ఏబుల్ టు డూ సమ్ ఈజీ సమ్స్ ఇన్వాల్వింగ్ ఫోర్సెస్. టఫ్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ అనేబుల్ టు డూ. ఐ ఫీల్ మై కాన్సెప్ట్స్ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ ఫోర్సెస్. ప్లీజ్ హెల్ప్ మీ. మేఘ్నా సంతోషి, ఇంటర్ ఫస్ట్ ఇయర్, హైదరాబాద్. మనకి గత 4 వారాల నుంచి మనం ఫిజిక్స్లో ఒక్కొక్క కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. నేను గత వారం చెప్పున్నాను యాక్చువల్గా. మనం ఫస్ట్ దాంట్లో రెఫరెన్స్ ఫ్రేమ్స్ గురించి, తర్వాత సెకండ్ వచ్చేసేసి ఎనర్జీ కన్జర్వేషన్ గురించి, తర్వాత మొమెంటమ్ కన్జర్వేషను, మొన్న గత వారం చేసినప్పుడు యాంగులర్ మొమెంటం కూడా ఇన్వాల్వ్ చేసాము. తర్వాత ఫోర్స్ను యాడ్ చేస్తామని చెప్పాము. అప్పుడు ఫోర్స్, టార్క్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇవన్నీ కలిపితే ఒక సివిల్ ఇంజనీర్కి, మెకానికల్ ఇంజనీర్కి మంచి కాన్సెప్ట్ తయారవుతుందని చెప్పాము. సరిగ్గా అదే సమయంలో ఈ అమ్మాయి కూడా ఫోర్స్ గురించి నా కాన్సెప్ట్ సరిగ్గా లేవు, హెల్ప్ చేయండి అని అడుగుతుంది. అయితే మామూలుగా ఫోర్సెస్ అంటే మనకు అరిస్టాటిల్ టైం నుంచి కూడా పుష్ అని, పుల్ అని తెలుసు. తర్వాత ఆ పుష్ పుల్ అనే స్థాయి నుంచి మనం చాలా ముందుకు ప్రోగ్రెస్ అయ్యి ఇప్పుడు ఫోర్స్ అంటే ఒక ఇంటరాక్షన్ లాగా అర్థం చేసుకుంటున్నాం. అయితే దీనికి మనం ఇక్కడ క్లాస్లో చెప్పినట్టుగా చెప్పడం కుదరదు కాబట్టి దానికి సరిపోయిన మెటీరియల్ నేను వెతికి పట్టుకునేంత వరకు మీరు మాట్లాడదామండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? స్వాతి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకే, మీ డౌట్ క్లియర్ గా అడగండి. ఇప్పుడు మనం 10th అయ్యాక ఇంటర్ బెటరా లేక 11th and 12th బెటరా? 11th and 12th అంటే సిబిఎస్ఈలోనో ఐసిఎస్ఈ స్కూల్ వెళ్దామని అనుకుంటున్నావా? అదే ఇప్పుడు నేను 10th యాక్చువల్ గా ఐసిఎస్ లో కంటిన్యూ అవుతున్నాను.
11th and 12th ICSE లో కంటిన్యూ అవుదామని. అంటే ఐసిఎస్సి సిలబస్లో 10th స్కూల్లో ఇప్పుడు అవుతున్నది. దీని తర్వాత ఇంటర్కి వెళ్ళాలా లేకపోతే ఐసిఎస్సి ఆ స్కూల్లో కంటిన్యూ చేద్దామని అదే క్వశ్చనా? అదే క్వశ్చన్. సో దానికి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎయిమ్. అంటే ఐసిఎస్సి ఇప్పుడు మీకు 2 మ్యాథ్స్ బయాలజీ 2 ఆప్షన్స్ ఇంకా ఉంచుకోవాలని అంటే ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. అందుకు మ్యాథ్స్ ఎంపీసీ చూస్ చేయాలి లేకపోతే బైపీసీ చూస్ చేయాలి. ఇప్పుడు ఐసిఎస్సి అయినా సిబిఎస్ఈ అయితే 2 చూసుకోవచ్చు. అందుకు ఐఐటి కాకపోయినా మిగతా కాలేజెస్కి ఆర్ మెడిసిన్కి 2 ఇంకా ఆప్షన్స్ ఓపెన్గా ఉంచుకొని 2 ఏళ్ళు చదువుదామంటే ది ఐసిఎస్సి ఆర్ సిబిఎస్ఈ స్కూల్ మే బీ ద రైట్ ఆప్షన్. అదే కాకుండా ఇఫ్ యూ హ్యావ్ అదర్ ఈ 12th తర్వాత ఇంజనీరింగే కాకుండా ఇంకేదో చేస్తానంటే ఆ లాంగ్వేజ్ స్కిల్స్ ఆ స్కూల్లో ఉంటే ద అదర్ ఓవరాల్ గ్రోత్ ఇన్ పర్సనాలిటీ అవన్నీ కూడా బాగుంటుంది. సో అందుకు నీ ఎయిమ్స్ కొంచెం చెప్తే దాన్ని బట్టి వీ కెన్ గివ్ యూ మోర్ స్పెసిఫిక్ అడ్వైస్. షీ కెన్ రైట్ టు అవర్ feedback@deltaIIT.com exactly which school you are in, what are your aims అని రాస్తే then we can give you more specific advice. ఎందుకంటే దాన్ని డైరెక్ట్గా ఒకేసారి అలా చెప్పడానికి లేదు. ఒక బేసిక్ ప్రాబ్లం ఇక్కడ ఐసిఎస్సి స్కూల్స్లో ఏంటి అంటే చాలా తక్కువ స్కూల్స్ ఉంటాయి. తర్వాత 11th 12thలో టీచింగ్ స్టాండర్డ్స్ అంత గొప్పగా ఉండట్లేదు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా మంది 10th తర్వాత బెటర్ స్టూడెంట్స్ వదిలేస్తున్నారు. సో కొంతమందికి నాకు 11thలో కంటిన్యూ చేయాలని ఉన్నా బికాజ్ ఫ్రెండ్స్ లీవ్ అప్పుడు ఆ సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. సో అందువలన ఏ స్కూల్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలిస్తే వీ కెన్ గివ్ యూ బెటర్. అంటే కేవలం ఇంజనీరింగ్కే వెళ్ళాలి, ఐటీ లాంటికి వెళ్ళాలంటే స్కూల్ వదిలేసి కూడా డెఫినెట్లీ. సో డీటెయిల్ కావాలంటే ఈ feedback@deltaIIT.com రాయమా, మేము క్లియర్గా మీకు ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత మేఘనా సంతోషి మెయిల్కి సంబంధించిన ఆన్సర్ చూద్దాము. ఇప్పుడు గైడ్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. మీరు చాలా సన్నగా ఉన్నారా? మీ శరీర బరువుని పెంచుకొని ఆకర్షణీయమైన శరీరాన్ని పొందడానికి ఆయుర్వేద్ న్యూట్రిగేన్ మెడికల్ దుకాణాలలో దొరుకుతుంది. రండి కూర్చోండి. డాక్టర్ గారు, నేను నా మొబైల్ ని ఇంట్లో మర్చిపోయాను, రేపు వస్తాను. ఓహో డాక్టర్ గారు, మా చిన్న బొమ్మల పెళ్లి లడ్డూలు పంచేస్తానండి. చూడండి. మీరు ఊరుకోండి. రండి కూర్చోండి. డాక్టర్ గారు, ఇవాళ అమావాస్య అండి, నేను గుడ్డు కూడా తినేసాను, రేపు తప్పకొస్తానండి. సాకులు చెప్పడం మానేయండి. శరీరంలో ఇన్ని కష్టాలున్నప్పుడు. అరే నేస్తాం, చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా, భయపడకండి, పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ గారు, ఆల్ ఈజ్ వెల్. చాలా లావుగా ఉన్నారా? మీ శరీర బరువుని తక్కువ చేసుకొని అందంగా కనిపించడానికి ఆయుర్వేద్ న్యూట్రిస్లిమ్ మెడికల్ ఆయుర్వేదిక్ దుకాణంలో దొరుకుతుంది. మీ బుద్ధి శక్తి, జ్ఞాపక శక్తి, చురుకుతనం పెరగడానికి రాగ్నీతో కూడిన ఆయుర్వేద్ వారి మెమెంటో మెడికల్ మరియు ఆయుర్వేదిక్ దుకాణాలలో దొరుకుతుంది. రండి కూర్చోండి. డాక్టర్ గారు, నేను నా మొబైల్ ని ఇంట్లో మర్చిపోయాను, రేపు వస్తాను. ఓహో డాక్టర్ గారు, మా చిన్న బొమ్మల పెళ్లి లడ్డూలు పంచేస్తానండి. చూడండి. మీరు ఊరుకోండి. రండి కూర్చోండి. డాక్టర్ గారు, ఇవాళ అమావాస్య అండి, నేను గుడ్డు కూడా తినేసాను, రేపు తప్పకొస్తానండి. సాకులు చెప్పడం మానేయండి. శరీరంలో ఇన్ని కష్టాలున్నప్పుడు. అరే నేస్తాం, చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా, భయపడకండి, పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ గారు, ఆల్ ఈజ్ వెల్. త్రివేణి సంగమమైనటువంటి అలహాబాద్లో కుంభమేళాలో ప్రతి హిందువు పాల్గొని తరిద్దాం. ఎంతో మంది పీఠాధిపతులు మఠాధిపతులు పాల్గొన్న ఏకైక కార్యక్రమం ఏది అంటే ప్రయాగలో జరుగుతున్న కుంభమేళ. పుష్య పౌర్ణమి ప్రత్యేకం మహా కుంభమేళా అలహాబాద్ మీ యాత్రలో ఆదివారం ఉదయం 6 గంటలకు
వెల్కమ్ బ్యాక్ టు గైడ్. ఇప్పుడు కొత్త ఐఐటి జేఈ విధానం వల్ల ఎక్సెంట్రిక్ జీనియస్ కి కొంచెం నష్టం కలుగుతుంది అని మీరు చెప్పారు కదా. లాస్ట్ వీక్ మనం అది డిస్కస్ చేసాం. అయితే అసలు ఎందుకు వాళ్ళకి నష్టం కలుగుతుంది కొత్త జేఈ వల్ల? అసలు ఎక్సెంట్రిక్ జీనియస్ కి ఎందుకు నష్టం కలుగుతుంది? ఎక్సెంట్రిక్ జీనియస్ అంటే ఏంటి? అసలు ఏంటి? ఇప్పుడు మన బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అందరికీ తెలుసు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ కాలేజ్ తర్వాత కాలేజ్ మానేశారు. బిల్ గేట్స్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రపంచంలో అన్నిటికన్నా మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీలో సీట్ వచ్చిన ఫస్ట్ ఇయర్ తర్వాత వదిలేశారు 1978లో. ఎందుకంటే ద టైమ్ ఈస్ టూ ఇంపార్టెంట్. తనకి హీ న్యూ వాట్ హీ వాంటెడ్ టు డూ, సో హీ లెఫ్ట్ ఇట్ అండ్ వాంటెడ్ టు స్టార్ట్ ఎ కంపెనీ. అలాగే స్టీవ్ జాబ్స్ థాట్ దట్ హీ లెర్న్ మోర్ ఫ్రమ్ లైఫ్. ఇండియాకి వచ్చారు స్టీవ్ జాబ్స్, హిమాలయస్లో తిరిగారు. సో హీ థాట్ దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పెండింగ్ 4 years ఇన్ కాలేజ్. సో వీళ్ళు జీనియస్లో అండ్ ఎక్సెంట్రిక్ అంటే ఎందుకంటే వాళ్ళకి మార్క్సే కాదు, ఇదే కాకుండా వాళ్ళకి ముందు నుంచే వాళ్ళకి తెలుసు దే వర్ మెంట్ ఫర్ సంథింగ్ స్పెషల్. వాళ్ళకి ఆలోచనలు వేరు, దే థింక్ డిఫరెంట్లీ అండ్ ప్రపంచానికి వాళ్ళు దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. సో అక్కడ అమెరికాలోనే కాదు, మన ఇండియాలోనే మన రామానుజం గారు ఫేమస్ మ్యాథమెటిషియన్ జీనియస్. ఇప్పుడు ఆల్ హీజ్ నంబర్ థియరీ ఇప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. అతను కూడా హీ హ్యాడ్ ట్రబుల్, మ్యాథ్స్ తప్ప ఇంకేం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో హీ హ్యాడ్ ట్రబుల్ ఇన్ స్కూల్. సో ఈవెన్ ఐన్స్టైన్ హ్యాడ్ ట్రబుల్ ఇన్ స్కూల్. ఇలాంటి వాళ్ళకి బికాజ్ దే వర్ మెంట్ ఫర్ సంథింగ్ స్పెషల్, వాళ్ళకి మనం స్టాండర్డ్ మోడల్లో పెట్టలేము. అందుకే వాళ్ళని జీనియస్ అంటాం. అందరూ అన్ని స్టాండర్డ్ మోడల్లో ఉంటే స్టాండర్డ్ పర్సన్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటే వాళ్ళు బాగుంటారు, ప్రపంచానికి చాలా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఏంటైందంటే దిస్ ఇయర్ మనకి 20% వెయిటేజ్ కాదు, ఎన్ఐటికి 40% వెయిటేజ్ ఉంది. ఇప్పుడు ఐఐటికి రావాలంటే టాప్ 20% ప్రతి స్టేట్లో ఉండాలి అన్నారు. ఐఐటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దట్ మేక్స్ సెన్స్, ఎందుకంటే దే వాంటెడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు స్కూల్. కానీ అందుకు నార్మల్ స్టూడెంట్స్కి అంత ప్రాబ్లం ఉండదు. 95% ఆఫ్ ద పీపుల్ హూ క్వాలిఫై వాళ్ళకి ఆ 20% ఉంటారు. కానీ ఎవరు దెబ్బతింటారంటే ఇలాంటి వాళ్ళు, ఈ ఎక్సెంట్రిక్ జీనియసెస్. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో మార్క్స్ రావాలంటే ఒక ఫార్మాట్లోనే రాయాలి. వీళ్ళు ఒక్క స్టెప్లో వాళ్ళు అంతా చేయగలరు. సో వాళ్ళు మ్యాథ్స్ ప్రాబ్లం అంటే ఆ 4 స్టెప్లో రాయాలి. ఎందుకంటే ఇంతమంది ఇవాల్యుయేటర్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం కీ ఇస్తారు. ఈ స్టెప్ ఉంటేనే ఆ 6 మార్క్స్ రావాలి, లేకపోతే 4 మార్క్స్ ఇవ్వాలి, ఈ 3 మార్క్స్ అనే గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ వాళ్ళు చూడకపోతే మార్క్స్ కోసేస్తారు. సో ఇది ఇంటర్మీడియట్లోనే అట్లీస్ట్ తర్వాత ఎగ్జారాక్స్ చూడొచ్చు. సిబిఎస్ఈలో అయితే మనకి అది యూ డోంట్ ఈవెన్ నో వై ద కట్ మార్క్స్. సో ఇలాంటి వాళ్ళకి అది తట్టదు. నాకు తెలుసు ఆన్సర్స్ రాయిసాను, అలాగ ఆర్గ్యూ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఈ మార్క్స్ ఇంటర్మీడియట్లో వాళ్ళకి తెలిసిన పోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. మరి ఎందుకు రాయాలి, నాకు తెలిసినవి నీకు తెలుసు నాకు తెలుసు, ఎందుకు మనకి టైం వేస్ట్ అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ 20% ఉండకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2-3 ఏళ్ళ కిందట అని ఏమీ లేదు, కానీ వాళ్ళు అట్లా చేసే అవకాశాలు ఉంటాయి, చాలా ఉంటాయి. 2 ఏళ్ళ కిందట వన్ ఆఫ్ ది పీపుల్ క్వాలిఫైడ్ ఇన్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో, మన ఆల్మోస్ట్ ఫైనల్స్ దాకా వెళ్ళాడు. హీ వాజ్ 13-year-old ఫెలో. హోమ్ స్కూలింగ్ చేసుకున్నాడు, ఢిల్లీలో ఇంట్లో చదువుకున్నాడు. సో బట్ సమ్ స్కూల్ అలౌడ్ హిమ్ టు రైట్ ద 12th exam త్రూ దర్ స్కూల్. కానీ ఇంట్లోనే చదువుకున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని. He didn't need a school and he was interested in physics. సో వాడికి 38th or 40th ర్యాంక్ వచ్చి ఐఐటి కాన్పూర్ వెళ్ళాడు 13 ఏళ్ళకే. సో అంత స్కూల్ స్కిప్ చేసి. సో అలాంటి వాళ్ళకి ఆ తెలిసినవే రాయడం అంటే, బికాజ్ మనకి పీక్ ఇయర్స్ ఫర్ ఎ థింకింగ్ మ్యాన్ ఈజ్ బిఫోర్ ఈజ్ 24-25. సో వాళ్ళు దే ఆర్ ఇన్ అ హరీ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. సో వాళ్ళకి అనవసరమే చెప్పడం, వీ లూజ్ సంథింగ్ యాజ్ అ సొసైటీ. అంటే దే లైక్ యాక్చువల్లీ ఛాలెంజెస్ అనమాట. ఒక మైండ్కి ఛాలెంజ్గా ఉంటేనే వాళ్ళు చదవడానికి ఇష్టపడతారు. మామూలుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే, సైన్స్ అంటే నేచర్ స్టడీ చేయడము, టెక్నాలజీ అంటే నేచర్లో ఉన్న నేచర్ని మనకి అనుకూలంగా మార్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత మనం డెవలప్ అయినా కూడా ఇవాళ రేపు ఏంటి అంటే, దేర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్ ట్రబ్లింగ్ మ్యాన్ కైండ్ అనమాట. తుఫాన్లు ఈ మధ్యనే చూస్తాం మనం, అమెరికాలో తుఫాన్ కానీ సునామీలు కానీ ఇట్లా వస్తూనే ఉన్నాయి.